గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి సరిగ్గా సంవత్సరం అవుతుందమ్మా. అంటే గత సంవత్సరం 2020లో 25 మే 2020లో స్టార్ట్ చేసాం యూపీఎస్సీ ప్రోగ్రామ్. ఇప్పటి కరెక్ట్గా సంవత్సరం అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ మీ అందరితో పాటు కలిపి సెలబ్రేట్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని ప్రీమియం కోర్సెస్ మీద మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని ఫ్లాగ్షిప్ కోర్సెస్ మీద 10% ఆఫ్ అనేది ఉండడం అనేది జరిగింది. యానివర్సరీలో భాగంగా పెట్టాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, ఆప్షనల్ కోర్సెస్ అయినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ, ఈ అన్ని కోర్సెస్ మీద మీకు 10% ఆఫ్ అనేది ఉండడం అనేది జరిగింది. సో ఈ ఫీజు అనేది 25 మే వరకు మీకు వ్యాలిడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్ అమ్మ 7893899553. ఇదిగోండి ఈ 4 ఉన్నాయి చూసారు. ఈ 4 ఆప్షనల్ కోర్సెస్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ చెప్తారు, ఆంథ్రపాలజీ అండ్ సోషియాలజీ నేను చెప్తాను. సో చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. నోట్స్ కూడా ప్రొవైడ్ చేయబడడం అనేది జరుగుతుంది. అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. బేసిక్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండడం, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి మీకు ప్రతిదీ మీకు అర్థమయ్యేలా చెప్పడం అనేది జరుగుతుంది. హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుందమ్మా. ఓకేనా? సో 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. హ్యాపీగా ఫోన్ చేయండి. ఫీజులు అనేవి తక్కువ ఉన్నాయి. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో ఇంకొకటి, కరెంట్ అఫైర్స్ కోర్స్. మీరు నా హిందూ అనాలిసిస్ అనేది మీకు నచ్చుతున్నట్టయితే చక్కగా మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు జస్ట్ 5000 నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు యూట్యూబ్లో పెట్టేటటువంటి కరెంట్ అఫైర్స్ కోర్స్ హాఫేనమ్మా, సగమే. సో ఫుల్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కావాలంటే చక్కగా 5000 రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. రికార్డెడ్ వెర్షన్ వస్తుంది. దీనిలో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. హ్యాపీగా కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్క విషయం మీద సంవత్సరం టైం అండి. మీరు జాయిన్ అయిన నుంచి నాకు కరెక్ట్గా సంవత్సరం టైం ఇవ్వండి. మీ డిసిప్లిన్ ఇవ్వండి, దాంతోపాటు మీ తాలూకా డెడికేషన్ నాకు ఇవ్వండి, మీ టైం నాకు ఇవ్వండి. ప్రతి ఒక్క దాని మీద మీరు బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడగలుగుతారు. సో నేను మీ మైండ్లో ఉండడం కాదు, మీరు వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు. అలా మిమ్మల్ని తీర్చిదిద్దుతాను నేను. సో నమ్మి జాయిన్ అవ్వండి. సో మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను గత సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చేంజ్ అంతా గమనిస్తున్నాను. మల్టిపుల్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళకి ఆల్రెడీ కమాండ్ అనేది వచ్చింది. అర్థమైందా? సో డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ప్రతి దాని మీద చేద్దాం. సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. సో బయట పరిస్థితులు బాగాలేవమ్మా. కోవిడ్ అనేది చాలా చాలా తీవ్రతరంగా ఉండడం అనేది జరిగింది. సో చిన్న చిన్న వాళ్ళకి చాలా చనిపోవడం అనేది జరుగుతుంది. ఐ ఫీల్ కొద్దిగా దగ్గర మనుషుల దగ్గర కూడా అది నేను చూడడం అనేది జరిగింది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ చీటికి మాటికి బయటకు వెళ్ళొద్దు. సో మాస్కులు ధరించండి, శానిటైజర్లు అనేవి వాడండి, దాంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించండి. ఓకేనా? జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. రైట్. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి వెరీ సివియర్ సైక్లోన్ యాస్ టు హిట్ నార్త్ ఒడిషా కోస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో మనం మాట్లాడతామమ్మా. అండ్ జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా దీనిలో ఈరోజు మనం యూట్యూబ్లో పెట్టేటటువంటి వెర్షన్లో ఓన్లీ హాఫ్ వెర్షనే మీకు రావడం అనేది జరుగుతుంది. ఫుల్ వెర్షన్ కావాలనుకుంటే ఇదిగోండి, ఇది నెంబర్ 7893899553. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకోవచ్చు. డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు అనాలిసిస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. జస్ట్ 5000 నుంచే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో ట్రై టు టేక్ ద కోర్స్. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈ తాలూకా ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి. సో రీసెంట్గా సైక్లోన్ తౌక్తే వచ్చి మన వెస్టర్న్ కోస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ చాలా చాలా డిస్ట్రక్షన్ అనేది చేయడం అనేది జరిగింది. చాలా ఆస్తి నష్టం, చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. అది వెళ్ళిన వారం రోజులు కూడా గడవకముందే సైక్లోన్ యాస్ అనేటటువంటి ఒక కొత్త సైక్లోన్ ఏదైతే ఉంటుందో ఈసారి అది మన సైక్లోన్ తౌక్తే అనేది మన తాలూకా అరేబియన్ సీలో మొదలైనప్పటికీ, అరేబియన్ సీలో ఏర్పడినప్పటికీ మన తాలూకా సైక్లోన్ యాస్ ఏదైతే ఉంటుందో ఇది బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో కంపారిటివ్లీ చాలా 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 ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండడం అనేది జరుగుతుందండి. విపరీతం హ్యూజ్ డిస్ట్రక్షన్ అనేది కాజ్ చేయడం అనేది జరుగుతుంది. సో యాస్ కూడా ఇప్పుడు మన తాలూకా దీనిలో మొదలవడం బే ఆఫ్ బెంగాల్లో మొదలవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వెరీ సూన్ ఇది ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్ కోస్ట్స్ ఏవైతే ఉంటాయో, ఒడిషా తీర ప్రాంతం అండ్ వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాకనున్నాయి. సో చాలా డిస్ట్రక్షన్ అనేది చూడొచ్చు. సో అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అనే ముందు
త్వరితగతిన పూర్తి చేయండి, ఫాస్టన్ చేయండి అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. సో సైక్లోన్, సో ఈ ఆర్టికల్ మీరు ఒక జాగ్రఫీ పెర్స్పెక్టివ్లో అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పెర్స్పెక్టివ్లో చదువుకోవాలమ్మా. ముందు సైక్లోన్ అనేటటువంటిది ఏంటి, సైక్లోన్ ఇది ఎలా ఏర్పడుతుంది, అండ్ మనం సైక్లోన్ తౌక్తే అన్నాం. ఈ తౌక్తే అనేటటువంటి నేమ్ని మయన్మార్ ఇవ్వడం అనేది జరిగింది. మన తాలూకా సైక్లోన్ యాస్, దీన్ని మనకు వమన్ ఏదైతే ఉంటుందో వమన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ పేర్లు అనేవి వాటికి ఎలా వస్తాయి, ఎవరిస్తారు, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. మన తాలూకా ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైక్లోన్ అనేది ఒక్కసారిగా ఉన్న పలంగా ఎవాల్వ్ అవ్వడం అనేది జరగదు. సైక్లోన్ అనేది మనకి ఒక ఫేజ్డ్ మేనర్లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది అంటే ఒక లో ప్రెజర్ ఏరియా అనేది ఏర్పడుతుంది. సీ బెడ్ మీద ఒక లో ప్రెజర్ ఏరియా అనేది ఏర్పడుతుంది. మొదటిది ఎలా జరుగుతుందో అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారొద్దు. లో ప్రెజర్ ఏరియా అనేది ఎలా ఏర్పడుతుందంటే, ఎలా మారుతుందంటే డిప్రెషన్గా మారుతుంది. ఎలా మారుతుంది? డిప్రెషన్గా మారుతుంది. డిప్రెషన్ ఎలా మారుతుంది అంటే స్టామ్గా మారుతుంది. స్టామ్ ఎలా మారుతుంది అంటే తర్వాత తన తాలూకా ఈదురుగాలుల యొక్క ప్రభావం బట్టి సివియర్ సైక్లోనిక్ స్టామ్స్గా మనకి తయారవ్వడం అనేది జరుగుతుంది. స్టామ్ ఏమవుతుంది? సివియర్ సైక్లోనిక్ స్టామ్స్గా తయారవ్వడం అనేది జరుగుతుంది. సైక్లోన్ అనేది ఇలా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఈ ఎవల్యూషన్ ఏదైతే ఉంటుందో ఈ ఎవల్యూషన్ మీరు గుర్తుపెట్టుకోవడం అనేది జరగాలి. ఎలా ఏర్పడుతుందో కూడా నేను చెప్తాను, దాంతో మీకు ఇంకా గుర్తుండడం అనేది జరుగుతుంది. మొదట గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ ఎ సైక్లోన్. సైక్లోన్ అంటే ఇంతకీ ఏంటి అంటే, సైక్లోన్స్ ఆర్ ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అరౌండ్ లో ప్రెజర్ ఏరియా. మొదట ఏం చెప్పాం మనం ఏర్పడుతుందని? లో ప్రెజర్ ఏరియా అనేది ఏర్పడుతుంది అని చెప్పాం. ఏం చెప్పామమ్మా? లో ప్రెజర్ ఏరియా అనేది ఏర్పడుతుంది అని చెప్పాం. ఏం జరుగుతుంది అంటే చూడండి, ఎప్పుడైనా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, మన తాలూకా గ్యాస్ ఏదైతే ఉంటుందో, గ్యాసెస్ ట్రావెల్ ఫ్రమ్ హై ప్రెజర్ ఏరియా టు లో ప్రెజర్ ఏరియా. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు? గ్యాసెస్ అనేవి హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి మొదలవుతాయి. సో మన తాలూకా ఇవేవైతే ఉన్నాయి సైక్లోన్స్కి ఏమవుతుంది, మధ్యలో ఒక లో ప్రెజర్ ఏరియా అనేది ఏర్పడుతుంది. ఈ లో ప్రెజర్ ఏరియానే మనం ఏమంటామంటే ఐ అంటాం. ఏమంటామండి? ఐ అండం అనేది జరుగుతుంది. సో గ్యాసెస్ అనేవి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్, అంటే చుట్టుపక్కల ఉందంతా హై ప్రెజర్ అండి. సో ఇదేదైతే ఉంటుందో ఇది మనకి లో ప్రెజర్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుంది చూడండి, ఈ తాలూకా లో ప్రెజర్ ఏరియాలోకి బయట ఉన్నటువంటి హై ప్రెజర్ నుంచి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయి ఇలా సర్క్యులర్ మోషన్లో రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి నార్థన్ హెమిస్ఫియర్ ఏదైతే ఉంటుందో నార్థన్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అండ్ సదరన్ హెమిస్ఫియర్ ఏదైతే ఉంటుందో సదరన్ హెమిస్ఫియర్లో మనకి ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నార్థన్ హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్ కూడా కొంతమంది తెలియకపోవచ్చు. చూడండి, భూమధ్య రేఖ ఉంటుందా, మన తాలూకు ఈక్వేటర్ ఉంటుందా, ఈక్వేటర్ ఏదైతే ఉంటుందో ఈక్వేటర్కి పైన ఉన్నటువంటిదంతా నార్థన్ హెమిస్ఫియర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈక్వేటర్ కింద ఉన్నదంతా సదరన్ హెమిస్ఫియర్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో నార్థన్ హెమిస్ఫియర్లో ఏమవుతుంది, ఎయిర్ తాలూకా మూమెంట్ అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా సదరన్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది లో మన తాలూకా ఎయిర్ సర్క్యులేషన్, ఎయిర్ మూమెంట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మన తాలూకా ఇండియా, మన తాలూకా బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ నార్థన్ హెమిస్ఫియర్లో ఉండడం అనేది జరిగింది కదా. సో అందుకు నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, ఐ ఏదైతే ఉందో దిస్ ఐ ఈజ్ లో ప్రెజర్ ఏరియా అమ్మ. ఈ లో ప్రెజర్ ఏరియా ఏదైతే ఉంటుందో లో ప్రెజర్ ఏరియాలోకి ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే బయట నుంచి ఇలా నార్త్ మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, ఇలా ఎయిర్ ఏదైతే ఉంటుందో ఎయిర్ అనేది ఇలా రావడం అనేది జరుగుతుంది. సో మెల్లమెల్లగా ఎప్పుడైతే ఎయిర్ అనేది ఈ తాలూకా ఇదనేది ఏర్పడడం అనేది జరుగుతుందో ఇది ఏం జరుగుతుంది అంటే డిప్రెషన్గా మారడం అనేది జరుగుతుంది. అర్థమైందా? డిప్రెషన్గా మారడం అనేది జరుగుతుంది. దిస్ టోటల్ ఎయిర్ సర్క్యులేషన్ మన తాలూకా సీబెడ్ పైన వాతావరణం ఏదైతే ఉంటుందో దాన్ని తిరుగుతా వెళ్ళి అర్జెంటుగా దీనికి కావాల్సింది ఏంటంటే ల్యాండ్ని, అర్జెంటుగా ఇది ఏం చేయాలి, మన తాలూకా ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ని తాకాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి సైక్లోన్ ఏం చేస్తుంది, మనకి ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాని వైపుగా పరుగులు పెడతా ఏమవుతుంది, తీరాన్ని తాకడం అంటాం. దాన్ని ల్యాండ్ ఫాల్ అంటాం. సైక్లోన్ అనేది ల్యాండ్ ఫాల్ అనేది జరిగేటప్పుడు, తీరాన్ని తాకేటప్పుడు విపరీతమైనటువంటి డిస్ట్రాయింగ్ పవర్గా తయారవ్వడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో అందుకే ఏ ప్రాంతం దగ్గర అయితే తీరం దాటుతుందో ఆ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉంటారు. మనకి ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చెప్పాం, ఎక్కడ చూసాం, ఈ తాలూకా సైక్లోన్ యాస్ అనేది ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ల్యాండ్ ఫాల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది అని అన్నాం. సో ఆ ప్రాంతాల్లో అలర్ట్స్ పీపుల్ అందరికీ, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయి, సైక్లోన్స్ ఆర్ యూజువల్లీ అకంపైన్డ్ బై వైలెంట్ స్టార్మ్స్ అండ్ బ్యాడ్ వెదర్. వైలెంట్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బంది కలిగించడం, చాలా డ్యామేజింగ్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్మ్స్ అండ్ దాంతోపాటు బ్యాడ్ వెదర్ ఏదైతే ఉంటుందో బ్యాడ్ వెదర్ కలగజేయడం అనేది జరుగుతుంది. విపరీతమైనటువంటి ఇదేదైతే ఉంటుందో మనకి
వర్షం లాంటిది ఏదైతే ఉంటుందో అది పడడం అనేది జరుగుతుంది. ద వర్డ్ సైక్లోన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ అండి. మన తాలూకా సైక్లోన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో ఈ పదాన్ని మనం చూసుకుంటే ఇది ఒక గ్రీక్ వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది. ఏంటమ్మా ఆ గ్రీక్ వర్డ్ అంటే సైక్లోస్ అనేటటువంటి వర్డ్. సైక్లోస్ అనేటటువంటి వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది. సైక్లోన్స్ అంటే ఏంటండి అంటే కాయిల్స్ ఆఫ్ ఏ స్నేక్. స్నేక్ యొక్క కాయిల్స్ అని అర్థం. కాయిల్స్ ఆఫ్ ఏ స్నేక్ అని చెప్పి అర్థం. సో మొదట ఈ తాలూకా పదం ఏదైతే ఉంటుందో సైక్లోన్ అనేటటువంటి పదాన్ని కాయిన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెన్రీ పెడింగ్టన్ అమ్మ. హెన్రీ పెడింగ్టన్ అనేటటువంటి వ్యక్తి మొదటసారి ఈ తాలూకా సైక్లోన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని కాయిన్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇఫ్ యూ క్లాసిఫై సైక్లోన్స్ మనం క్లాసిఫై చేస్తే సైక్లోన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాపికల్ సైక్లోన్స్. రెండవది ఏంటి అంటే మన తాలూకా ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. ట్రాపికల్ సైక్లోన్స్కి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్కి తేడా ఏంటి సార్ అంటే అవి ఏర్పడేటటువంటి ప్లేస్ అండి. మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ప్లేస్. ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడ ఏర్పడతాయి సార్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటి మధ్య రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యలో ఈక్వేటర్ ఉంటుందా, ఈ మధ్య రీజియన్లో ఏర్పడేటటువంటి సైక్లోన్స్ని ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటే అర్థం ఏంటి సార్? ఈ ప్రదేశం కాకుండా హై లాటిట్యూడ్ ఉన్నటువంటి ఏరియాస్, హై లాటిట్యూడ్ ఉన్నటువంటి భూమధ్య రేఖ నుంచి అలా పైకి వెళ్తే లాటిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది. కిందకు వచ్చినా మనకి ఏం జరుగుతుంది? లాటిట్యూడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. హై లాటిట్యూడ్ ఏరియాస్ అంటే అదర్ రీజియన్స్లో ఏర్పడేటటువంటి వాటిని ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. ముఖ్యంగా ఈ ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి పోలార్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో పోలార్ రీజియన్స్లో ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది. సైక్లోన్స్ వర్ మెయిన్లీ ఆఫ్ 2 టైప్స్. ఒకటి ట్రాపికల్ సైక్లోన్స్ అండ్ రెండవది ఏంటి మన తాలూకా ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. మన ఇండియాలో ఏర్పడేటటువంటి సైక్లోన్స్ని ట్రాపికల్ సైక్లోన్స్, మన బే ఆఫ్ బెంగాల్లోని కానీ దానిలో కానీ ఏర్పడేటటువంటి సైక్లోన్స్ని ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో మన తాలూకా వరల్డ్ వైడ్ సైక్లోన్స్కి ఒకే రకమైనటువంటి టెర్మినాలజీ అనేది ఉండదు. వరల్డ్ వైడ్ మన తాలూకా సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో సైక్లోన్స్కి టెర్మినాలజీ అనేది మారుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా సైక్లోన్స్ని పిలవడం అనేది జరుగుతుంది. చూడండి ఎలా పిలుస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ చైనా సీ ఏదైతే ఉంటుందో చైనాకి ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ ఏవైతే ఉన్నాయో చైనా సీలోను అండ్ మన తాలూకా పసిఫిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో పసిఫిక్ ఓషన్లోను ఈ తాలూకా సైక్లోన్స్ని ఏమని పిలుస్తారు అంటే టైఫూన్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? టైఫూన్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ అండ్ కరీబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉంటుందో అట్లాంటిక్ ఓషన్లోను అండ్ వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీటిని ఏమని పిలుస్తారంటే హరికెన్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారన్నా? హరికెన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి వెస్ట్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో ఆఫ్రికా యొక్క వెస్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అండ్ సదరన్ యుఎస్ఏ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ ఏమని పిలుస్తారు? వెస్ట్ ఆఫ్రికా అండ్ సదరన్ యుఎస్ఏ ఏదైతే ఉంటుందో అక్కడ ఏమని పిలుస్తారు అంటే మనకి టోర్నడోస్ అని చెప్పి సైక్లోన్స్ని పిలవడం అనేది జరుగుతుంది. మన తాలూకా నార్త్ వెస్ట్ ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారు అంటే విలీస్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. నేను ఎలా అయితే ఇలా చెప్పగలుగుతున్నాను మీరు కూడా అలా టకటక ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అడిగినా మీకు ఇవన్నీ ఉండడం అనేది జరగలేదు, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇండియన్ ఓషన్లో ఏర్పడేటటువంటి సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మామూలుగా ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సో డిఫరెంట్ నేమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా మీకు ఇవ్వచ్చు. సో ఇలాంటి మీ క్వశ్చన్స్ మీరు యాంటిసిపేట్ చేయొచ్చు. సో సిన్స్ ఇండియా అనేది ఒక ట్రాపికల్ సైక్లోన్ రీజన్లో ఉండడం వల్ల ఇండియా ఈజ్ మోస్ట్ వల్నరబుల్. ఇండియా యొక్క కోస్టల్ లైన్ ఎక్కువ. సో ఇండియా ఈజ్ మోస్ట్ వల్నరబుల్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ సైక్లోన్స్ అమ్మ. చాలా ఈ టైప్ ఆఫ్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా వల్నరబుల్గా ఉండడం అనేది జరిగింది. ఇండియా యొక్క టోటల్ కోస్టల్ లైన్ ఎంతండి? 7,516 కిలోమీటర్స్. అందులో 76% ఆఫ్ ద కోస్టల్ లైన్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో సైక్లోన్స్కి ఇదన్నమాట. అంటే సైక్లోన్స్కి ప్రోన్గా వల్నరబుల్గా ఉండడం అనేది జరిగింది. అందుకే మన తాలూకా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ లాంటివి ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉండాలి. చూడండి మనకు ఒక వారం రోజుల ప్రయాణంలో ఒక సైక్లోన్ తాకితే వెస్టర్న్ కోస్ట్కి వస్తే ఇప్పుడు సైక్లోన్ యాస్ వచ్చేసింది వెంటనే. ఒడిషా మనకి ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర ప్రాంతాలకి అంటే విశాఖపట్నం కానీ విజయనగరం శ్రీకాకుళం అక్కడి నుంచి మనకి ఒడిషా కోస్ట్ మొత్తం అండ్ దాంతోపాటు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్ వరకు తీవ్రమైనటువంటి నష్టం ఈ సైక్లోన్ అనేది కలగజేసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అర్థమైందా? అది మనకి ఇక్కడ న్యూస్లో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా ప్రతి ఒక్కరికి? సో ఇది మన తాలూకా ఇదండి. ఇప్పుడు మనం సైక్లోన్ యాస్ గురించి ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఈరోజు న్యూస్లో మనకి ఏం చెప్పారో తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది.
సో సైక్లోన్ యాస్ గురించి ఏం చెప్పారు అంటే మన తాలూకా సైక్లోన్ యాస్ అనేది బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అవ్వడం, బే ఆఫ్ బెంగాల్లో డెవలప్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఇండియా యొక్క లొకేషన్ ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఓషన్లో ఉండడం వల్ల, నార్త్ ఇండియన్ ఓషన్లో ఇండియా యొక్క లొకేషన్ అనేది ఉండడం వల్ల ఇట్ కంటిన్యూస్ టు రిమైన్ వల్నరబుల్ టు ట్రాపికల్ సైక్లోన్స్ అండి. అదేవిధంగా ఈవెన్ ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్ అండ్ ఈవెన్ ఇన్ ద వెస్టర్న్ కోస్ట్ రెండు వైపుల నుంచి ట్రాపికల్ సైక్లోన్స్ ఇండియాని అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ద నార్త్ ఇండియన్ ఓషన్ సైకిల్ సీజన్ అక్కర్స్ బిట్వీన్ ఏప్రిల్ అండ్ నవంబర్. ఈ నార్త్ ఇండియన్ ఓషన్ సైక్లోన్ సీజన్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో పీక్ ఎప్పుడు రావడం అనేది జరుగుతుందంటే లేట్ ఏప్రిల్ నుంచి, ఏప్రిల్ యొక్క లాస్ట్ నుంచి మన తాలూకా మే ఏదైతే ఉంటుందో మే వరకు పీక్ స్టేజ్లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో కూడా ఇది పీక్ స్టేజ్లోకి సైక్లోన్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సైక్లోన్స్ విపరీతంగా రావడం అనేది జరుగుతుంది. సో ప్రీ మాన్సూన్ సైక్లోనిక్ సీజన్లో మనకి ముఖ్యంగా ఈ సైక్లోన్ తాక్తే అనేది రావడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు మన తాలూకా ఇదేదైతే ఉంటుందో అది ల్యాండ్ ఫాల్ వెస్టర్న్ కోస్ట్ గుజరాత్ కోస్ట్ దగ్గర ల్యాండ్ ఫాల్ అయింది. అండ్ ఇప్పుడు మన తాలూకా ఇదేదైతే ఉందో సైక్లోన్ యాస్ ఏదైతే ఉంటుందో అది కూడా రావడం అనేది జరుగుతుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మ. సో చాలా మెజర్స్ ఏవైతే ఉన్నాయో మెజర్స్ అనేవి తీసుకుంటున్నారు. వాట్ ఆర్ దోస్ మెజర్స్ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఉపయోగపడతాయి చూడండి. ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సీ నుంచి వెనక్కి రండి అని చెప్పి అడ్వైజ్ చేయడం అనేది జరిగింది. సో జాలర్లు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వెనక్కి రమ్మని చెప్పడం అనేది జరిగింది. అండ్ కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో కోస్టల్ ఏరియాస్ అండ్ రివరైన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఎవాక్యుయేట్ చేయడం అనేది జరిగిందండి. సైక్లోన్ అండ్ ఫ్లడ్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్టేట్ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే ఉంటుందో అండ్ ఎస్డీఆర్ఎఫ్ ఏదైతే ఉంటుందో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ఆపరేషన్స్ కూడా మనకి జరుగుతూ ఉండడం అనేది జరిగింది. 24/7 మన తాలూకా కంట్రోల్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అథారిటీస్ ఎవరైతే ఉన్నారో అథారిటీస్ కూడా చాలా కష్టపడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే డిస్ట్రక్షన్ అనేది చాలా కంట్రోల్ చేసే విధంగా వీళ్ళందరూ కలిపి కష్టపడడం అనేది జరుగుతుంది. సో జస్ట్ ఇప్పుడిప్పుడే మనకి రీసెంట్గా మనకి నిన్న అది అల్పపీడన మనకి లో ప్రెషర్ ఏరియాగా ఏర్పడడం అనేది జరిగింది. ఇప్పుడు అది డిప్రెషన్లోకి మారుతుంది. డిప్రెషన్ తర్వాత స్టామ్గా తర్వాత సివియర్ సైక్లోనిక్ స్టామ్గా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి వాతావరణ శాఖ అభిప్రాయపడడం అనేది జరుగుతుంది. అండ్ మీరు ఏమైనా కోస్టల్ రీజియన్స్లో ఈస్టర్న్ కోస్ట్ రీజియన్లో ఉంటే ఒకవేళ మీరు వైజాగ్ దాని తర్వాత ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. రైట్, అందరికీ సైక్లోన్స్ ఏంటి వీటన్నింటి గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దామా? జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నో యాక్సెస్ టు ఇమేజెస్ ఆఫ్ అవర్ న్యూక్లియర్ సైట్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి. ఇరాన్ న్యూక్లియర్ డీల్కి ఇంకొక పేరు ఏంటి అంటే JCPOA అంటాం, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో దీని గురించి మీకు అర్థమైతే ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో జాగ్రత్తగా వినండి అమ్మా. మీకు ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. సో జాగ్రత్తగా వినండి. ముందు యురేనియం ఏదైతే ఉంటుందో యురేనియం ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ దట్ హ్యాస్ బిన్ యూజ్డ్ ఇన్ మన తాలూకా బాంబ్స్ ఏవైతే ఉన్నాయో ఆటమ్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వాడడం అనేది జరుగుతుంది. మన తాలూకా ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ హ్యాజ్ రిచ్ యురేనియం రిజర్వ్స్ అండి. ఇరాన్లో యురేనియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. యురేనియం ఏదైతే ఉంటుందో అది మనకి ఇది చేసేటప్పుడు మైన్ చేసేటప్పుడు దీనిలో 2 ఐసోటోప్స్ అనేవి కనిపిస్తాయి. ఒకటి యురేనియం 235 ఏంటైతే యురేనియం 235, రెండవది యురేనియం 238 ఏదైతే ఉంటుందో యురేనియం 238. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిలో ఒక ఐసోటోప్ చాలా మంచిదండి. ఈ పెద్ద ఐసోటోప్ యురేనియం 238 ఏదైతే ఉంటుందో ఇది నిజంగా చాలా మంచిది. యురేనియం 235 ఏదైతే ఉంటుందో ఇది చాలా చెడ్డది. అర్థమైందా? చాలా చెడ్డది. సో ఎప్పుడైనా మనకి న్యూక్లియర్ బాంబ్ ఏదైతే ఉంటుందో అది తయారు చేయాలంటే ఏం చేయాలి అంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. దాన్ని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటాం. ఏమంటాం నాన్న? న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటాం. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే మంచిదైనటువంటి యురేనియం 238 ఏదైతే ఉంటుందో దీన్ని తగ్గించేసి సో చెడ్డదైనటువంటి యురేనియం 235 కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది పెంచుతూ ఉండడం.
అర్థమైందా? సో మనకి న్యాచురల్ యురేనియం అనేది ఉంటుందా, న్యాచురల్ యురేనియంలో ఈ చెడ్డ యురేనియం 235 అనేది నేచర్ చాలా మంచిదండి, చెడ్డది అనేది చాలా తక్కువ పెట్టి ఇస్తుంది. సో 0.7% ఇస్తుంది, మిగిలిందంతా మంచిదైనటువంటి యురేనియం 238 ఉంటుంది. మనం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్లో భాగంగా ఏం చేసేస్తాం, దీన్ని తగ్గించేస్తూ ఉంటాం, దీన్ని పెంచుతూ ఉంటాం. యురేనియం 235 ఏదైతే ఉంటుందో దాన్ని పెంచుతూ ఉంటాం, యురేనియం 238ని తగ్గిస్తూ ఉంటాం. మనిషి డిస్ట్రక్షన్కి పాల్పడుతున్నాడు కాబట్టి. సో యురేనియం 235ని 5% చేయడం అనేది జరిగింది. ఇరాన్కి మాత్రం 3.67%కి ఎలోడ్. ఎందుకు ఎలోడో చెప్తాను, అర్థమైందా? దేని ప్రకారం, ఇరాన్ న్యూక్లియర్ డీల్ ప్రకారం ఇరాన్కి ఎంతవరకు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయొచ్చు, 3.67%. అక్కడ 3.67% అంటే అర్థం ఏంటి, యురేనియం 235 కాన్సన్ట్రేషన్ని మీరు 3.67% వరకే పెంచవచ్చు. ఒరిజినల్గా 0.7 ఉంటుంది కదా, 0.7 నుంచి అంత మాత్రమే పెంచవచ్చు. సో దీన్ని ఎక్కడ వాడతారు, దీన్ని లో ఎన్రిచ్డ్ ఇది ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అలా పెంచుతారు. నెక్స్ట్ 20%కి అయింది అనుకోండి, యురేనియం 235 ఇంకాస్త పెంచారనుకోండి, ఇది హై ఎన్రిచ్డ్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో హై న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాడతారు. అండ్ వెపన్ గ్రేడ్ న్యూక్లియర్ రియాక్టర్ వెపన్ గ్రేడ్ ఇదేదైతే ఉంటుందో దానిలో 90% యురేనియం 235 ఐసోటోప్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది మీకు అర్థం అవ్వాలి, అప్పుడే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ హ్యాస్ రిచ్ యురేనియం రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ఇరాన్ ఏం చేస్తుంది, మనకు 1980లు 90లు ఆ ప్రాంతంలో ఈ తాలూకు యురేనియం ఏదైతే ఉంటుందో యురేనియం మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఫుల్గా పెంచుతూ ఉంటుంది. సో ప్రపంచ దేశాలన్నీ భయపడిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడే మన తాలూకా న్యూక్లియర్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో, న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉన్నాయో అవి కంట్రోల్ అవుతూ ఉండడం అనేది జరిగింది మెల్లమెల్లగా. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ అనేది డిస్ట్రక్షన్కి దారితీయడం అనేది జరుగుతుంది. ప్రపంచ శాంతి ఏదైతే ఉంటుందో, ప్రపంచ శాంతికి ఇది భంగం వాటిల్లడం అనేది జరుగుతుంది. సో ఇరాన్కి ఎప్పుడూ అడుగుతూ ఉన్నారు, ఇరాన్ నువ్వు యురేనియం ఏదైతే ఉంటుందో అది ఎన్రిచ్మెంట్ చేయి, మాకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆపేసే అబ్బా అని చెప్తా ఉన్నారు. ఇరాన్ ఏమంటుంది, లేదు నేను సైన్స్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వాడుతున్నాను కానీ న్యూక్లియర్ వెపన్ తయారు చేయాలనేటటువంటి ఉద్దేశం నాకేమీ లేదు అని చెప్తా ఉంది. కానీ ఎప్పటికైనా ఇది అంబిషియస్గా తయారవుతుంది. సో దీన్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో, ప్రపంచంలో ఉండేటటువంటి సుపీరియర్ పవర్స్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ని సైన్ చేయించడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఇరాన్కి ఎలో చేసామనుకోండి, ఇరాన్ మన తాలూకు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది పెంచుతూ వెళ్ళిపోతుంది అనుకోండి, యురేనియం 235 యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుతూ ఉందనుకోండి, దట్ మే లీడ్ టు న్యూక్లియర్ రేస్కి అది దారి తీయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇరాన్ పెంచిందని చెప్పి రీజనల్ రైవలరీ అయినటువంటి సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా అనేది పెంచుతుంది. సౌదీ అరేబియా అనేది తన తాలూకు న్యూక్లియర్ యాక్టివిటీ అనేది పెంచింది అనుకోండి, దానికి శత్రువైనటువంటి అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి పెంచుతా. సౌదీ అరేబియాకి సపోర్ట్ చేయడానికి అమెరికా పెంచుతుంది కాబట్టి రష్యా పెంచుతుంది కాబట్టి చైనా పెంచుతుంది కాబట్టి మన తాలూకు ఇండియా పెంచుతుంటే మన తాలూకు పాకిస్తాన్కి థ్రెట్ కాబట్టి పాకిస్తాన్ పెంచుకుంటూ వెళ్తుంది. ఈ న్యూక్లియర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అసెట్స్ ఉన్నటువంటి కంట్రీస్, అవి మెల్లమెల్లగా తన తాలూకా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. క్లియరా? అర్థమైందా ఇక్కడ వరకు? రైట్. ఇప్పుడు చూడండి, అందుకోసం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ తగ్గించడానికి ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇరాన్ న్యూక్లియర్ డీల్ని చేయడం అనేది జరిగింది. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే JCPOA, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది ఫార్మల్ నేమ్ అండి, ఇది ఒరిజినల్ నేమ్. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో అది మామూలుగా ఒక నిక్ నేమ్ లాగా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు సైన్ అవ్వడం అనేది జరిగింది అంటే 2015లో సైన్ అవ్వడం అనేది జరిగింది. 2015లో ఏం చేశారు, ఎవరెవరి మధ్య సైన్ అవ్వడం అనేది, ఇరాన్ న్యూక్లియర్ డీల్ కాబట్టి ఇరాన్ ఎలాగో ఉంటుంది, దాంతోపాటు P5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ దాంతోపాటు జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ, ఇవన్నీ కలిపి సైన్ చేయడం అనేది జరిగింది. పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ UNSC ఎవరండి, మన తాలూకు USA ఏదైతే ఉంటుందో USA, UK ఏదైతే ఉంటుందో UK, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, చైనా ఏదైతే ఉంటుందో చైనా, అండ్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యా. ఇవి మన తాలూకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి నేషన్స్. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలైడ్ ఫోర్సెస్గా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఉండడం అనేది జరిగింది. ఇరాన్, P5 అండ్ జర్మనీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఏర్పడడం అనేది జరిగింది. ఇవన్నీ కలిపి ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ తాలూకా ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో సైన్ చేయడం అనేది జరిగింది.
అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను చూడండి. అండర్ దిస్ పర్టిక్యులర్ డీల్, ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఇరాన్ ఏం చెప్పింది, మా తాలూకా న్యూక్లియర్ యాక్టివిటీ అనేది కంట్రోల్ చేస్తాను, కట్టడి చేస్తాను, 3.67%కి నేను పరిమితం చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తుంది. సో దీనికి మిగిలిన కంట్రీస్ ఏం చేస్తాయి, అప్పటికే ఇరాన్ మీద ఇంపోజ్ చేసినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎత్తివేయడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ఒబామా ఉండే టైంలో ఒక వండర్ఫుల్ ఇదేదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి ఒక డీల్ అనేది చేయడం అనేది జరిగింది. ఇరాన్ ఏం చేసింది అంటే మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో, మనకి ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో, రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలో చేయాలి. ఇంటర్నేషనల్ రీసెర్చర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళి రావడం అనేది జరుగుతుంది, మన తాలూకా దీనిలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. ఇరాన్లోకి అడుగుపెట్టి ఇరాన్లో ఉండేటటువంటి న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉంటాయో న్యూక్లియర్ సైట్స్ని వాళ్ళు ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు, నిజంగా ఇరాన్ అనేది ఏం చేస్తుంది ఏంటి అని. సో ఇరాన్ కంప్లీట్గా ఇరాన్ యొక్క న్యూక్లియర్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేయడం అనేది జరిగింది. కానీ ఏం జరిగింది, 2018లో 2018లో మన తాలూకా మన తాలూకా ఎగ్జిట్ ప్రెసిడెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎవరు, ట్రంప్. ప్రతి దాని నుంచి ఎగ్జిట్ అయిపోవాలని ప్రయత్నించారు. WHO నుంచి, యునెస్కో నుంచి, ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి, ఇలా ప్యారిస్ డీల్ నుంచి, ప్రతి దాని నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి ప్రయత్నించాడు కదా. 2018లో మన తాలూకా ట్రంప్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి యుఎస్ అనేది బయటకు వచ్చేస్తుందని ప్రకటించి యుఎస్ అనేది ఏం చేసింది, ఇరాన్ మీద శాంక్షన్స్ రీఇంపోజ్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. ఇరాన్ మీద ఏం చేసింది, శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే దానికి రీజన్ ఏం చెప్పారు అంటే, ఇరాన్ న్యూక్లియర్ డీల్ సరిగ్గా ఇది అవ్వట్లేదు, ఆ డీల్ అనేది మళ్ళీ రీవ్యాంప్ చేయాలి. ఎందుకంటే ఇరాన్ మీద సరైనటువంటి ఆంక్షలు అనేవి విధించలేదు. సో బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ యాక్టివిటీ చేయకపోయినా ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం విపరీతంగా ఇది చేయడం అనేది జరుగుతుంది, ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి మనం ఏం చేయాలి అంటే అర్జెంటుగా ఈ తాలూకు ఇరాన్ న్యూక్లియర్ డీల్ని ఇది చేయాలని చెప్తారు. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ని మళ్ళీ రీవ్యాంప్ చేయడానికి, రివైవ్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు, మన తాలూకా ఇరాన్ అనేది ఒప్పుకోదు. అందుకు యుఎస్ అనేది బయటకు వచ్చేసి ఇరాన్ మీద శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో విధించడం అనేది జరుగుతుంది. అదన్నమాట కథ. ఇప్పటి వరకు ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. అసలు ఎందుకు ఇప్పుడు న్యూస్లోకి రావడం అనేది జరిగిందో చూడండి. ఇరాన్ పార్లమెంట్ ఏం చెప్పిందంటే, ఇరాన్ యొక్క పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్స్ మే నో లాంగర్ యాక్సెస్ సర్వైలెన్స్ ఇమేజెస్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్స్ న్యూక్లియర్ సైట్స్. మన తాలూకా ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ సైట్స్ యొక్క ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇమేజెస్కి ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్స్కి అసలు యాక్సెస్ అనేది ఉండదు, యాక్సెస్ అనేది లేదు అని చెప్పడం అనేది జరిగిందండి. సో దీస్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ హ్యాస్ లెడ్ టు ఎస్కలేటింగ్ టెన్షన్స్ అమిడ్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఇన్ వియన్నా టు సేవ్ ద ఇరాన్ న్యూక్లియర్ అకార్డ్ విత్ వరల్డ్ పవర్స్. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ట్రంప్ బయటకు వచ్చారా, మళ్ళీ ఇప్పుడు ఎవరున్నారు, అమెరికా ప్రెసిడెంట్గా బైడెన్ ఉన్నారా, బైడెన్ ఏమన్నారు, మళ్ళీ సంప్రదింపులు జరిపి మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్తో ఇది చేద్దామని చెప్పి అనుకున్నారు. వరల్డ్ సుపీరియర్ పవర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ అనుకుంటున్నాయి ఇరాన్ న్యూక్లియర్ డీల్ని ఎలా అయినా మనం రివైవ్ చేయాలి, ఎందుకంటే ఇది వరల్డ్ పీస్కి చాలా చాలా పెద్ద థ్రెట్. ఇరాన్ అనేది తన తాలూకా ఇది పెంచుకుంటా వెళ్ళిపోతుంది. ఆఫ్కోర్స్ పెంచడం స్టార్ట్ చేసిందండి. యుఎస్ అనేది ఎప్పుడైతే శాంక్షన్స్ అనేవి మొదలుపెట్టిందో, ఇరాన్ నేనెందుకు తగ్గాలి నా న్యూక్లియర్ యాక్టివిటీ నుంచి, నాకెందుకు ఆ బాధ అని చెప్పి ఇరాన్ ఏం చేసింది, తన తాలూకా న్యూక్లియర్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని విపరీతంగా పెంచడం అనేది మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ న్యూక్లియర్ బాంబు తయారీ వరకు మన తాలూకా ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది పెంచితే ఏమని మొదలవుతుందని చెప్పాం, న్యూక్లియర్ రేస్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ రేస్ మొదలవుతుంది. న్యూక్లియర్ రేస్ మొదలైతే ఏమవుతుంది, ప్రపంచ శాంతికి చాలా చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. వరల్డ్ పీస్ అనేది, పీస్కి థ్రెట్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇంకో ప్రపంచ యుద్ధం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి రీసెంట్గా మన తాలూకా ఇరాన్ పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఇరాన్ పార్లమెంట్ ఏం చేసింది, మన తాలూకా యునైటెడ్ నేషన్స్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫెసిలిటీస్, దట్ ఈస్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని విజిట్ చేయడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి వాళ్ళని ఎలో చేయకూడదు అనేటటువంటి బిల్లు కూడా పాస్ చేయడం అనేది జరిగింది. ఏం పాస్ చేసింది, సో మన తాలూకా ఇంటర్నేషనల్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, యునైటెడ్ నేషన్స్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తాలూకా ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వాళ్ళకి యాక్సెస్ అనేది ఇవ్వకూడదు అనేటటువంటి విధంగా ఒక బిల్ కూడా పాస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మన తాలూకా స్పీకర్ ఎవరైతే ఉన్నారో, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారు, ఇమేజెస్ కూడా వాళ్ళతో షేర్ చేయడం అనేది జరగదు, వాళ్ళు విజిట్ కాదు కదా, వాళ్ళకి అసలు ఇమేజెస్ కూడా ఇది చేయం, మొత్తం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతామని చెప్పడం అనేది జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ టాపిక్స్ ఫర్
ఆర్ యూపీఎస్సీ అండి చాలా 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 ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఇది చేయాలి. ముఖ్యంగా మెయిన్స్లో ఇలాంటి విషయాల మీద అడగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బికాజ్ పోస్ట్ ట్రంప్ ఎరా ఏదైతే ఉంటుందో, ట్రంప్ చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి తీసుకురావడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో వరల్డ్ ఆర్డర్ని రిటైన్ చేయడం అన్నాను చూడండి జాగ్రత్తగా. ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్కి లీడర్గా ఎవరు ఉండడం అనేది జరిగింది? మన తాలూకా అమెరికా ఏదైతే ఉంటుందో, యుఎస్ఏ ఏదైతే ఉంటుందో, యుఎస్ఏ అనేది ఉంది. సో యుఎస్ఏ యొక్క హెజిమోనీ, డామినెన్స్కి థ్రెట్ ఏర్పడడం అనేది జరిగింది. యుఎస్ఏ డామినెంట్గా ఉండకుండా డామినెంట్ పవర్లోకి ఎవరు ఎదగాలనుకుంటున్నారు? చైనా ఎదగాలనుకుంటుంది. సో ట్రంప్ శక్తులా ప్రయత్నించాడండి యుఎస్ఏని మళ్ళీ సుపీరియర్ కంట్రీగా, అమెరికాని ఫస్ట్గా ఉంచేందుకు, మొదటి ర్యాంకులోనే ఉంచేందుకు ట్రంప్. సో అందుకే ఈ మల్టీలాటరల్ సిస్టమ్స్ వీటన్నిటి నుంచి బయటికి తీసుకురావడం, ఇలాంటి పనులు కూడా, ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కూడా, డెసిషన్స్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో మనకి ఇదేదైతే ఉంటుందో అందుకోసం అని చెప్పి దిస్ పర్టిక్యులర్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ. సో జాగ్రత్తగా మీరు ఇలాంటి వాటి మీద నోట్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి, డెవలప్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. నేను ఏదైనా ఇలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తానమ్మా, ఓకేనా? మీకు సో దట్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి, ఏమైనా మీ సజెషన్స్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, ఓకేనా? సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ ఆర్ వీడియో. సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంగో వాల్కనో స్పేర్స్ గోమా సిటీ, 5 డై ఇన్ క్రాష్ వైల్ ట్రైంగ్ టు లివ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో మనం మాట్లాడుకుంటాం, అండ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మ్యాప్ చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కంట్రీ, షేడెడ్ కంట్రీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. సింపుల్గా దాన్ని మనం కాంగో అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. కాంగోలో ఒక మౌంటైన్ అయినటువంటి ఇంపార్టెంట్ మౌంటైన్ అయినటువంటి మౌంట్ ఇరగాంగో ఏదైతే ఉంటుందో, మౌంట్ ఇరగాంగో ఇలాంటి ప్లేసెస్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ న్యూస్ ఏవైతే ఉంటాయి ఇవి రావడం అనేది జరుగుతుందండి. ఈ మౌంట్ ఇరగాంగో అనేటటువంటిది లావా ఏదైతే ఉంటుందో లావాని అన్లీష్ చేయడం అనేది జరిగింది. లావా అనేది దీని నుంచి ఉద్భవించడం అనేది జరిగిందమ్మా. సో దానివల్ల, సో ఈ లావా వల్ల అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక సిటీ అయినటువంటి గోమా అనేటటువంటి సిటీ ఏదైతే ఉంటుందో, సిటీలో చాలా వరకు హోమ్స్, ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. సో అన్ ఎరప్షన్ ఇన్ 2002 కాజ్డ్ హండ్రెడ్స్ ఆఫ్ డెత్. 2002లో కూడా ఇలాంటి ఎరప్షనే రావడం అనేది జరిగింది, వాల్కనిక్ ఎరప్షన్ ఫ్రమ్ మౌంట్ ఇరగాంగో ఏదైతే ఉంటుందో దాని నుంచి. సో సేమ్ విపరీతమైనటువంటి డిస్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో డిస్ట్రక్షన్ అనేది రావడం అనేది జరిగింది. సో దిస్ మౌంట్ ఇరగాంగో ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అన్ యాక్టివ్ స్ట్రాటో వాల్కనో అమ్మ. సో దిస్ ఇస్ అన్ యాక్టివ్ వాల్కనో. చాలా తక్కువ ఉన్నాయి మనకి యాక్టివ్ వాల్కనోస్ ఏవైతే ఉన్నాయి, యాక్టివ్ వాల్కనోస్. సో అందులో ఇలాంటిది ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి, అందులో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ వన్. యాక్టివ్ స్ట్రాటో వాల్కనోగా ఇది ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద విరుంగా మౌంటైన్స్. విరుంగా మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మౌంట్ ఇరగాంగో అనేటటువంటిది ఎక్కడుంది, ఏ మౌంటైన్స్ దగ్గర? విరుంగా మౌంటైన్స్లో ఒక భాగంగా ఉండడం అనేది జరిగింది. అంటే హిమాలయన్ మౌంటైన్స్లో మనకి మౌంట్ ఎవరెస్ట్ ఎలా అయితే ఉందో, విరుంగా మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో మౌంట్ ఇరగాంగో ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో మౌంట్ విరుంగా మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ మౌంటైన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఆల్బర్టైన్ రిఫ్ట్. మీ అందరికీ ఆల్బర్టైన్ రిఫ్ట్ గురించి తెలుసనే అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఏ హ్యూజ్ బెల్ట్ అండి, మౌంటైన్ బెల్ట్. దానిలో విరుంగా అనేటటువంటిది మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయి, మౌంటైన్స్ ఒక పార్ట్. ఈ మౌంటైన్స్లో మౌంట్ ఇరగాంగో ఏదైతే ఉంటుందో ఇది ఒక మౌంటైన్. దీని నుంచి లావా ఏదైతే ఉంటుందో లావా అనేది ఉద్భవించడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ తాలూకా మౌంట్ ఇరగాంగో ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్సైడ్ విరుంగా నేషనల్ పార్క్ అండి. ఏ నేషనల్ పార్క్? విరుంగా నేషనల్ పార్క్ ఉండడం అనేది జరిగింది. దిస్ విరుంగా నేషనల్ పార్క్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇది భాగంగా ఉండడం అనేది జరిగింది. దానికి చెందినటువంటి నేషనల్ పార్క్లో మౌంట్ ఇరగాంగో అనేటటువంటిది ఉంటుంది. మౌంట్ ఇరగాంగో వల్ల ఏ సిటీ అంటే డ్యామేజ్ అయింది? గోమా అనేటటువంటి సిటీస్ డ్యామేజ్ అవ్వడం అనేది జరిగింది. ద సిటీ నేమ్డ్ గోమా ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ అండ్ ఇట్ బిలాంగ్ టు విచ్ కంట్రీ అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. సో ఇలాంటి ప్లేసెస్ ఇన్ న్యూస్ మీద ఏ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు మ్యాప్తో సహా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో ఈ తాలూకా మౌంట్ ఇరగాంగో ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ద నార్త్ ఆఫ్ ద టౌన్ ఆఫ్ గోమా. అంటే గోమా ఏదైతే ఉంటుందో గోమా అనే టౌన్కి నార్త్ వైపు ఇది ఉండడం అనేది జరిగింది. అండ్ లేక్ కివు ఏదైతే ఉంటుందో లేక్ కివు కూడా నార్త్లో ఉండడం అనేది జరిగింది.
అండ్ వెస్ట్ ఆఫ్ ద బార్డర్ విత్ వాండా. ఈ తాలూకు చిన్న కంట్రీ ఉంది చూడండి, లేక్ విక్టోరియాకి పక్కన, ఇది వాండా ఏదైతే ఉంటుందో వాండా అమ్మ. సో దానికి లెఫ్ట్ బార్డర్ అంటే మౌంటైన్ మనకి ఇక్కడ కనిపించడం అనేది జరిగింది, భూమధ్యరేఖకి కరెక్ట్గా దగ్గరలో. సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ముఖ్యంగా ఈ ప్లేసెస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వాల్కనోస్ ఏదైతే ఉంటాయో, వాల్కనో సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కంప్లీట్గా మరొకసారి రివిజన్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైనా మనకి డైనమిక్గా వచ్చేటటువంటి టాపిక్స్తో స్టాటిక్ టాపిక్స్ని వెంటనే రివైజ్ చేసుకోవాలి. అదే మీరు 3-4 సార్లు వాల్కనో మీరు జాగ్రఫీ చదివేసి ఉంటారు, బట్ న్యూస్లో వచ్చింది కాబట్టి ఇంకొకసారి వాల్కనో మీకు ఒక ఛాన్స్ ఇచ్చింది, మీకు ఆపర్చునిటీ ఇది మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి దీన్ని ఏది మన తాలూకా స్టాటిక్ని. సో ఒకసారి మళ్ళీ వాల్కనో చాప్టర్ తీసుకోండి, మళ్ళీ వాల్కనోస్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్కనోస్, అండ్ దాంతోపాటు అవి ఎలా ఏర్పడతాయి, అండ్ వాట్ ఆర్ దాని తాలూకా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి. సో ఇవన్నీ మనం చదువుకోవాలి. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? రైట్. ఇంకా అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అనేది పాటించండి, శానిటైజర్స్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, అవసరమైతేనే బయటకు వెళ్ళండి. ఓకేనా? మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ఫుల్ హిందూ అనాలిసిస్ అనేది యాప్లో వాళ్ళకి అప్లోడ్ అవుతుంది. ఓకే, బాయ్.